హలో వ్యూవర్స్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ వీడియో ఏంటని మీరు ఆల్రెడీ క్యాప్షన్లో చూసేసుంటారు. అదే మిల్లెట్ దోశ. చాలామంది మిల్లెట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేద్దాము అని అనుకుని ఉంటారు, కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదా? అలాంటి వాళ్ళ కోసమే నేను సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అదే మిల్లెట్ రెసిపీస్ సిరీస్. నా నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో నేను మిల్లెట్స్తో ఏమేం రెసిపీస్ ఈజీగా చేసుకోగలమో అవి చూపించబోతున్నాను. ముందైతే అందరి ఫేవరెట్ దోశతో స్టార్ట్ చేస్తున్నాను, మిల్లెట్ దోశ. ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్ గురించి చెప్పనక్కర్లేదు. సో లెట్స్ స్టార్ట్. సో మిల్లెట్స్ దోశ మనం రెగ్యులర్ దోశ ఎట్లా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1 కప్ మిల్లెట్స్ తీసుకున్నాను. మనకు మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి, సో ఏ దాంతోనైనా ఇలాగే చేయొచ్చు. ప్రాసెస్ ఒకటే, బెనిఫిట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో నేను మిల్లెట్ దోశ కోసం 1 కప్ మిల్లెట్స్, 1/2 కప్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు అండ్ కొంచెం మెంతులు వేసాను. ఇవి 4 to 6 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బ్లెండ్ చేసుకొని ఓవర్ నైట్ లేదా 6 to 8 hours ఫర్మెంట్ చేసేసుకుంటే మన దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. అండ్ నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇవి సూపర్ క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ దోశని ఐ వాంటెడ్ టు పేర్ విత్ కోకోనట్ చట్నీ. సో ఒకటి ఎలాగో హెల్తీగా తింటున్నాం కాబట్టి ఇంకోటి కూడా అలాగే హెల్తీగా తిందామని సో నేను కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కోకోనట్ స్లైసెస్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఉప్పు అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే. అండ్ దీనికి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ ఎండుమిర్చితో పోపు కూడా పెట్టేసి యాడ్ చేస్తాను. సో మన యమ్మీ అండ్ టేస్టీ సూపర్ హెల్తీ కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిల్లెట్స్ బ్యాటర్తో దోశ వేసేసుకోవడమే. ఇట్స్ నార్మల్ మన రెగ్యులర్ దోశ ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం టేస్టీగానే అనిపిస్తుంది ఈ మిల్లెట్ దోశ. అండ్ తిన్నప్పుడు కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. మనం ఇదే బ్యాటర్తో దోశనే కాదు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా ఫ్లఫీగా అండ్ టేస్టీగా ఉంటాయి. సో అది కూడా ట్రై చేయొచ్చు సేమ్ బ్యాటర్తో. అండ్ ఇక్కడ నేను దోశ పైన ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ మన హెయిర్ హెల్త్కి చాలా చాలా మంచిది. అండ్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో షార్ట్స్లో చూడండి, రెసిపీ ఉంటుంది. అండ్ ఫైబర్ కోసం క్యారెట్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఆయిల్ కాకుండా నేను గీ యూస్ చేస్తున్నాను. సో మన యమ్మీ మిల్లెట్ దోశ అండ్ కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా మిల్లెట్స్ వాడదాం అనుకొని ఎలా వాడాలో తెలియకపోతే ఒకసారి ఈ దోశ ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇంకొన్ని మిల్లెట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను. సో చలో బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.